మన బ్యాంక్ మేనేజర్ శ్రీధర్ ఉన్నాడు కదా, ఒకసారి ఆయనతో మాట్లాడి చూడు. ఆయన అయితే మూడో కంటి వాడికి తెలియకుండా సాయపడతాడు. నీకు అభ్యంతరం లేకపోతే రాజా దగ్గర తీసుకుందాం. నా కంఠంలో ప్రాణం ఉండగా అతని దగ్గర చేయి చాచనండి. ఆ భార్గవి నందినిలా వేషం మార్చి రాజాని అందరి ముందు దోషించేసింది. దానికి కారణం నేనేగా. నిజం వదినా, దానికి కారణం నేనే. మీరు గ్యారంటర్గా ఉంటున్నారన్న విషయం నేను దాస్తాను. మీరే ఆవిడ్ని పిలిచి ఆ లోన్ ఇచ్చేయండి. ఏంటి పాపం రోడ్డున పడినట్టున్నావు? పాపం ఎప్పుడు కార్లు కార్పెట్లే తప్ప నీకు నేల మీద నడిచిన అలవాటు లేదనుకుంటా కదా? ఎంతైనా ఆకాశాల్లో తిరిగే మనుషులు కదా. ఎంత ఆకాశంలో ఎగిరినా ఏదో ఒక రోజు భూమి మీదకి దిగాల్సిందే. చివరికి భూమిలోకి వెళ్లిపోవాల్సిందే. బావుంది. ఏం చెయ్యలేనని తెలుసుకున్నాక నీలో చాలా మార్పొచ్చింది. అందుకేనా ఇంత వేదాంతం మాట్లాడుతున్నావు? ఇది వేదాంతం కాదు, నిజం. మనం పుట్టింది నేల మీద, పెరిగింది నేల మీద, నడిచింది నేల మీద అనే విషయం మర్చిపోయి నేల మీద నడిచే వాళ్ళని ఎగతాళి చేస్తున్నావు. గాలిపటంలా పైకి ఎగిరి గెంతులేస్తున్నావు. కానీ నీ మూలాలు నేల మీదనే ఉన్నాయని మర్చిపోకు. దారం తెగితే దిక్కులేని చోటికి ఎగిరిపోతావు. చింత చచ్చినా పులుపు చావలేదు. అన్నానికి లేకపోయినా అహంకారానికి తక్కువ లేదు. ఇది అహంకారం కాదు, ఆత్మవిశ్వాసం. ఆ రెండిటికి తేడా ఇప్పుడు నీకు అర్థం కాదులే. చింత చచ్చినా పులుపు చావదు కాబట్టే దానికి అంత గుర్తింపు. నువ్వు ఎన్ని ఎత్తులు వేసినా, ఎంతమందికి ఫోన్లు చేసి చెప్పినా నన్నేం చేయలేవని గుర్తుంచుకో. మాటలు బాగానే నేర్చుకున్నావు. బహుశా మీ నాన్న నీకు అదే ఎక్కువ నేర్పించాడేమో. బ్రతకడం సరిగ్గా నేర్పించలేదేమో. మా నాన్న గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. ఆయన నాకు మాటలతో పాటు మానవత్వం కూడా నేర్పించారు. అందుకే నువ్వు ఇంకా ఇలా మాట్లాడగలుగుతున్నావు. కష్టపడి బ్రతకడం నేర్పించారు గాని నీలా అయాచితంగా వచ్చే సొమ్ముకి ఆశపడటం నేర్పించలేదు. మరి నిన్ను కన్న తండ్రి నీకేం నేర్పించాడో, మీ అమ్మ నిన్నెలా పెంచిందో నీకే తెలియాలి. నా కన్న తండ్రి నాకు నేర్పించింది ఇదిగో ఇదే. నీలాంటి వాళ్ల మీద ఆధిపత్యం సాధించడం. మా అమ్మ నాకు నేర్పించిందేంటో తెలుసా? తప్పు చేసిన వాళ్ల తోట తీయడం. ఇప్పుడు నేను చేస్తోంది అదే. ఎవరు తప్పులు చేసింది? నువ్వు. నువ్వు పని కట్టుకొని నా భర్త పనిచేసే కంపెనీని కొని
ఆయన మీద నిందేసి బయటికి పంపించావు. అది తప్పు కాదా? రాజా దగ్గర నందినిగా నటించి అతన్ని వల్ల వేసుకున్నావు. అది తప్పు కాదా? నా తండ్రిని బ్లాక్ మెయిల్ చేసి ఆస్తి మొత్తం రాయించుకున్నావు. అది తప్పు కాదా? చివరికి బ్యాంకులకి ఫోన్లు చేసి నాకొచ్చే లోన్ ఆపించేశావు. అది తప్పు కాదా? తప్పులు చేస్తూ ఎదుటి వాళ్ళ మీద తోస్తున్నావా? ఇంతకంటే ఆత్మద్రోహం ఇంకేమైనా ఉంటుందా? ఓ, ఆత్మద్రోహం లాంటి పదాలకు నీకు అర్థం తెలియదు కదా. ఎందుకంటే మీ అమ్మ నిన్ను ఒక మనిషిలా పెంచలేదు, పిశాచిలా తయారు చేసింది. ఏయ్, మా అమ్మ గురించి మాట్లాడుకో. నువ్వు మాత్రం నా తండ్రి గురించి మాట్లాడొచ్చా? చూడు, నువ్వు ఒకటంటే నేను 100 అంటాను. నువ్వు ఒక్క దెబ్బ కొడితే నేను చావు దెబ్బ కొడతాను. బహుశా ఇంతవరకు అలాంటి చావు దెబ్బ తినలేదనుకుంటాను. వెయిట్ చేయి, తొందరలోనే రుచి చూపిస్తాను. ఈలోగా ఎలా బ్రతకాలనుకుంటున్నావో అలా బ్రతికేయ్. ఎన్ని మాటలు అనాలనుకుంటున్నావో అన్ని అనే. ఎంత ఎంజాయ్ చేయాలనుకుంటున్నావో అంతా చేసేయ్. ఆ తర్వాత గేమ్ నేను ఆడటం మొదలవుతుంది. ఆ రోజు కనీసం నాలా నేల మీద నడిచే ఛాన్స్ కూడా నీకు ఇవ్వను. మైండ్ ఇట్. ఎంత పొగరు చెప్తా. ఈ భార్గవితో యుద్ధం అంటే ఎంత భయంకరంగా ఉంటుందో తెలిసేలా చేస్తాను. ఇతను ఇంటి అల్లుడుగా పలకరించిపోవటానికి రాలేదు. ఆ భార్గవ్కి ఇన్ఫార్మర్ గా వచ్చాడు. మీ తాతయ్య చనిపోవటానికి భార్గవి ఎంత కారణమో నీ భర్త కూడా అంతే కారణం కాదా? ఇతనికి మనకంటే ఆ భార్గవి అంటేనే గౌరవం ఎక్కువ. ఇప్పటి నుంచి ఇతను కూడా నా శత్రువే. మా పరిస్థితి చూసి జాలిపడి మాకు భిక్షం వేయడానికి వచ్చావా? అక్కడ నాకు రావాల్సిన లోన్ని ఒక్క ఫోన్ చేసి భార్గవి చెడగొట్టింది. నీలాంటి వాళ్ళ దగ్గర ముష్టి తీసుకుని బ్రతకడం నేర్పలేదు. వెళ్ళిపో. కానీ నిజంగా రాజా దేవుడు వదినా. ఇంత చిన్న వయసులో అంత గొప్ప మనసిచ్చాడు దేవుడు. ఒకవైపు జయంతి, మరోవైపు చందు. ఇద్దరూ రాజాను అపార్థం చేసుకుని ఎన్ని మాటలంటున్నా నా కోసం, కేవలం నా కోసం రాజా మాటలు భరిస్తూ మౌనంగా ఉంటున్నాడు. ఎందుకు రాజా, ఎందుకు అందరి చేత ఇన్ని మాటలు పడుతున్నావు? నీ మనసులో ఎంతో బాధ ఉంది. బయటికి చెప్పుకోలేని నిజమేదో దాగుంది, కానీ చెప్పవు. ఎంతమంది నిన్ను ఎన్ని మాటలన్నా పడతావు, కానీ
నోరు మాత్రం విప్పవు. నిజం చెప్పవు కదూ? ఎవ్వరెన్ని మాటలన్నా ఆనందంగా భరిస్తూ నువ్వు చెయ్యాలి అనుకునే మంచిని మాత్రమే పంచుతూనే ఉంటావు రాజా. నువ్వు నోరు తెరవకపోయినా నీ బాధ ఏంటో తెలుసుకోవాల్సిన బాధ్యత నాకుంది. నీ మౌనానికి కారణం ఏంటో ఆ భార్గవిని అడుగుతాను. అబ్బో అబ్బో, ఎన్ని కట్టలు, ఎంత డబ్బు! ఒరే దేవుడు, నీ బతుక్కి చిల్లర తప్ప ఏ రోజైనా ఎంత డబ్బు చూసావంట్రా? ఇదంతా నా సొంతం అనుకుంటేనే అబ్బో ఒళ్ళు పులకరించిపోతుంది. జీవితాంతం ఇలా కుర్చీలో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని దర్జాగా బతికేస్తే ఇంకంతకన్నా ఏం కావాలి? ఓరి నాయనో, ఈ టైంలో ఇది వచ్చిందేంటి? ఇంత డబ్బు చూసిందంటే ఇంత డబ్బు మింగేస్తున్నానని అనుమానం వస్తుందేమో. దాచిందంతా బయటికి తీసానే, ఇప్పుడు ఏం చేయాలబ్బా? లేవే, ఇక్కడ ఇక్కడ పెడితే కనిపిస్తుంది. ఏదో ఒకటి మేనేజ్ చేయాలి. అమ్మా సౌందర్య, చూడమ్మా, ఈ డబ్బు చూడమ్మా, ఇదంతా నీకోసమేనమ్మా, నీకోసమే. నీకు గుడి కట్టించడం కోసం కష్టపడి నీ కూతురిచ్చిన డబ్బమ్మా. ఎంతకి 10 ఖర్చు పెట్టైనా నీ గుడి బిర్లా మందిర్ కంటే గొప్పగా, యాదగిరి గుట్ట కంటే వైభవంగా కట్టిస్తానమ్మా. నీ గుడి కట్టిన తరువాత భక్తులు తిరుపతికి పోకుండా నీ దగ్గరికి వచ్చేటట్టు చేస్తానమ్మా. ఈ డబ్బేంటి మావయ్య? అదేనమ్మా, మీ అమ్మ గురించి కొండ మీద గుడి కడదామని స్థలం తీసుకున్నా కదమ్మా, ఆ అడ్వాన్స్ వెనక్కి తీసుకున్నానమ్మా. ఎందుకు? అమ్మా, ఆ స్థలం కిందుందమ్మా. మనకు కావాల్సింది కొండ కదా, నీకు తెలీదమ్మా. గుట్ట మీద కొండకే భక్తులు బాగా వస్తారు. అందుకే నా ఆలోచన మార్చుకుని ఈ అడ్వాన్స్ వెనక్కి తీసుకున్నాను. 1 కోటి రూపాయలు ఎక్కువైనా సరే మనం మాత్రం ఆ గుడిని కొండ మీదే కట్టాలమ్మా. అవును, నువ్వేంటమ్మా ఆఫీస్కి వెళ్తానని వెనక్కి వచ్చేశావు? మధ్యలో ఆ జయంతి కలిసింది మావయ్య. ఓ, శకునం బాగాలేదని వెనక్కి వచ్చేసావా? శకునం బాగాలేదని కాదు మావయ్య, దాని పొగరే నాకు నచ్చలేదు. దాని మాటలు పట్టుదల చూస్తుంటే ఏదో రకంగా లోన్ సంపాదించి ఆ కుటుంబాన్ని మళ్లీ నిలదొక్కునేలా చేస్తుంది అనిపిస్తోంది. అమ్మా, ఏంటమ్మా నువ్వు? అసలు నువ్వెవరు? నీ వెనకాల ఉన్నది ఎవరు? ఈ దేవుడు మామయ్య వెనకాల నిలబడి అండగా ఉన్నాడు. నువ్వు భయపడ్డవేంటి? ఆ జయంతికి ఎట్టి పరిస్థితుల్లోనూ లోన్ దొరకదు. ఈ గుడి గురించి ఎలా మర్చిపోయావో ఆ జయంతి గురించి కూడా అలానే మర్చిపోమ్మా. నేను చూసుకుంటాను. మైపూనా? అలాగే సార్, మీరు నాకు డేట్ ఒకటి చెప్పండి చాలు. ఆ టైంకి మొత్తం వర్క్ కంప్లీట్ చేసి మీరు చెప్పిన రోజు కంటే
ఒకరోజు ముందే మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను. అసలు మీరు ఆలోచించాల్సిన పనే లేదు. వర్క్ విషయంలో నేను అస్సలు కాంప్రమైజ్ కాను. ఇదే కాదు, మీరు ఎన్ని ప్రాజెక్ట్స్ ఇచ్చినా సరే పూర్తి చేసే బాధ్యత నాది. ముందు మీరు అప్రూవల్ తీసుకోండి సార్, ఆ తర్వాతవన్నీ నేను చూసుకుంటానుగా. ఓకే, ఉంటాను సార్. చెప్పండి మూర్తి గారు, బిల్స్ మొత్తం ప్రిపేర్ చేశారా? నిజాంపేట్ దగ్గర వెంచర్ని మనం ఈ మంత్ లోనే స్టార్ట్ చేస్తున్నాం. వాళ్ళు 2 years అడిగారు, మనం 1.5 year లోనే దాన్ని పూర్తి చేస్తున్నాం. కానీ వర్క్ విషయంలో ఏ మాత్రం క్వాలిటీ తగ్గడానికి వీల్లేదు. ఏంటి మూర్తి గారు, ఏంటలా ఆశ్చర్యంగా చూస్తున్నారు? నిజంగానే చాలా ఆశ్చర్యంగా ఉంది రాజా. నిన్నింత హుషారుగా చూసి చాలా కాలం అయింది. మళ్ళీ ఇది వరకటి ఆ స్పీడు దూకుడు నీలో కనిపిస్తున్నాయి. ఏమైందేంటి? మీరన్నారు చూడండి, ఇల్లు నరకమైతే మగాడికి ఎక్కడికి వెళ్ళినా మనశ్శాంతి ఉండదు అని. అది అక్షరాల నిజం మూర్తి గారు. ఇన్ని రోజులు నేను ఆ నరకాన్ని చూశాను. ఇంటికి వెళ్తే చాలు, చందు సరిగ్గా మాట్లాడేది కాదు. ఆకలి అనకముందే అన్నం పెట్టడం, వెళ్ళిపోవడం. దాహం అనేలోగా మంచినీళ్ళు ఇవ్వడం, మాయమవ్వడం. ఎలా మాట్లాడాలో, ఏం మాట్లాడాలో అర్థమయ్యేది కాదు. అలాంటిది తనంతట తనే నన్ను పలకరించింది. తనే కల్పించుకొని మాట్లాడుతోంది. అవునా? అవును మూర్తి గారు. ఏ దేవుడు సహాయం చేశాడో, తనేం తెలుసుకుందో తెలియదు, కానీ చందు ప్రవర్తనే పూర్తిగా మారిపోయింది. నేను నోరు తెరిచి మాట్లాడట్లేదని నా మీద కోపంతో ముభావంగా ఉండే మనిషి ప్రేమ కురిపించడం మొదలుపెట్టింది. అంతేనయ్యా, ఇల్లు చక్కగా ఉంటే మగాడు ప్రశాంతంగా ఉంటాడు. ఎంత బయట తిరిగినా సాయంత్రం అయ్యేసరికి గూటికి చేరాల్సిందిగా. ఆ ఇల్లు నిప్పుల కుంపట్లా తయారైతే మగాడి బ్రతుకు నరకమే. అయినా నువ్వే తప్పు చేయలేదుగా. ఆ నిజం ఈవేళ కాకపోతే రేపైనా అందరికీ తెలుస్తుంది. కాకపోతే నీ భార్య కొంచెం ముందుగా తెలుసుకుంది, అంతేగా. నీకోటి చెప్పనా రాజా, నీకు గాయం చేసిన ఆ దేవుడికి మందు రాసి మాయం చేయడం కూడా తెలుసు. ఆ భార్గవ సమస్యని చందునే పరిష్కరిస్తుందేమో, ఎవరికి తెలుసు. నువ్వు ధైర్యంగా ఉండవయ్యా. భార్గవి, నువ్వా? ఏంటిలా వచ్చావు? ఈ రోజు నీ అంతు తేల్చుకుందామని వచ్చాను. చాలా ఆవేశంలో ఉన్నట్టున్నావు. అసమర్థులకు ఆవేశం పనికిరాదు మై డియర్ చందు. నీలాంటి వాళ్ళు ఈ ఇంటి గడప తొక్కడానికి కూడా పనికిరారు. అలాంటిది పర్మిషన్ లేకుండా లోపలికొచ్చి నన్ను పేరు పెట్టి పిలుస్తున్నావు. దీనికి పనిష్మెంట్ ఎలా ఉంటుందో తెలుసా? ఏం చేస్తావ్? మళ్ళీ నందిని ఇలా వేషం వేసుకొచ్చి నా భర్తని మోసం చేస్తావా? లేక అందరి చేత ఆయన ఇంకా మాటలు పడేలా చేస్తావా? ఏం చేస్తావ్? ఇంతకాలం నా భర్త నీ విషయంలో ఎందుకు నోరు మెదపడం లేదు, ఏం చేశావనుకున్నాను. కానీ మా నాన్న కోసం ఆయన ఇన్ని మాటలు పెడుతున్నారని ఈ రోజు అర్థమైంది. ఓ, అయితే మీ వారి మౌనానికి కారణం పూర్తిగా తెలిసిపోయిందన్నమాట. ఇంకే మరి మీ నాన్నని పట్టుకొని ఓ ఆడదానికి ఇంత అన్యాయం చేశావు, అసలు నువ్వు మనిషివేనా అని నిలదీయాల్సింది పోయి ఇక్కడికొచ్చి కేకలేస్తున్నావేంటి? ఏంటి? మా డాడీ ఒక ఆడదానికి అన్యాయం చేశాడా? ఎవరా ఆడది? ఇదో కొత్త నాటకమా? అంటే నీకు మ్యాటర్ పూర్తిగా తెలియదన్నమాట. ఓ, అందుకే అర్థం లేకుండా ఆవేశపడుతున్నావు. మై డియర్ సిస్టర్, Shut up! నేను నీకు సిస్టర్ ఏంటి? నీలాంటి మనిషి నన్ను సిస్టర్ అంటేది నాకు అసహ్యంగా ఉంది. నీకు అసహ్యంగా ఉన్నా ఇదే నిజం.
ఇంతకాలం నీ భర్త నాకెందుకు భయపడుతున్నాడో తెలుసా? నీ తండ్రి నా తండ్రి ఒక్కరే కాబట్టి. మీ తాత రాజశేఖరం ఆస్తి మొత్తం నాకు రాసిచ్చినా నీ భర్తకు నేను నందినిగా కనిపించి మీ మధ్య గొడవలు తెచ్చాను అని తెలిసినా ఎందుకు నోరు మెదపలేదనుకున్నావు? ఇదిగో ఇందుకే. పిచ్చి పిచ్చిగా వాగకు. మా డాడీ గురించి తప్పుగా ఇంకొక మాట మాట్లాడవంటే నాలుక చీరేస్తాను. జాగ్రత్త. ఏంటి మీ డాడీని ఒక్క మాట అంటేనే అంత ఆవేశపడుతున్నావు? ఆయన ఏవైనా శ్రీరామచంద్రుడు అనుకుంటున్నావా? నా తల్లిని మోసం చేసిన రాక్షసుడు. పెళ్లి చేసుకుని తల్లిని చేసి కనీసం మొహం కూడా చూపించకుండా పారిపోయినా నయవంచకుడు. రోజుకో వేషం వేసి పూటకో మాట మార్చేదానివి. నీ మాట నేనే నమ్ముతాననుకున్నా. నమ్మాలి, ఎందుకంటే ఇదే నిజం కాబట్టి. అదుగో ఒక్కసారి అటు చూడు. నీ తండ్రి వల్ల బలైపోయిన మా అమ్మని చూడు. ఇంకా నమ్మకం కలగడం లేదా? ఇదిగో ఈ డైరీ చదువు. ఇదిగో ఇది చూసే. మీ నాన్నకి మీ తాతకి నీ భర్తకి నోట మాట పడిపోయింది. నీ తల్లి ఎవరికో బిడ్డని కని చనిపోతే ఆ పాపాన్ని మా డాడీ కంటగట్టాలని చూస్తున్నావు కదూ? మా డాడీ ననడానికి ముందు నీ కన్న తల్లి క్యారెక్టర్ గురించి బాగా తెలుసుకో. ఏం కూసావే నిన్ను?